అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇస్లాంలో 5 సూత్రాలలో ఒకటి హజ్. మొదటిది కల్మా, తర్వాత నమాజ్, తర్వాత ఉపవాసం, తర్వాత జకాత్, తర్వాత హజ్. ఇలా 5 స్తంభాలలో ఒకటి హజ్. ఈ యొక్క హజ్లో ఒక 13 అంశాలు ముఖ్యంగా ఉంటాయని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ఒకటి మక్కా ప్రయాణం, రెండవది ఇహ్రామ్ దుస్తులను ధరించటం, మూడవది తవాఫే కుదుమ్ తవాఫ్ చేయటం, ఇక నాలుగవది సఫా మరియు మర్వా కొండల మధ్య నడవడం, ఐదవది మినాలో రాత్రి బస చేయటం, ఆరవది అర్ఫాత్ వద్ద నిలబడి దువా చేసుకోవటం, ఇక ఏడవది ముజ్దలిఫాలో రాత్రి బస చేయటం, ఎనిమిదవది రమియుల్ జమారా అల్ ఖాబా అతిపెద్ద స్తంభాన్ని రాళ్లతో కొట్టడం, తొమ్మిదవది కుర్బానీ, దాని తర్వాత 10వది జుట్టు కత్తిరించడం లేదా సేవింగ్ చేయడం, 11వది తవాఫ్ అల్ ఇఫాదా తవాఫ్ చేయడం కాబాలో, 12వది రమిల్ జమారాత్ అంటే 3 స్తంభాలపై రాళ్లతో కొట్టడం, ఇక 13వది చివరిగా మళ్ళీ తవాఫ్ వీడుకోలు చేయటం కాబాలో. ఈ విధంగా హజ్లో ఒక 13 స్టెప్స్ ఉంటాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నేను ఆ సృష్టికర్త అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ఎవరైతే నీ యొక్క దయ వల్ల హజ్ మరియు ఉమ్రాలు చేసి ఉన్నారో వాటిని స్వీకరించడం వల్ల, ఎవరైతే చేయాలని ప్రయత్నిస్తున్నారో వారికి సహాయం చేయడం వల్ల, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత ప్రకారం మరియు మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అల్లా మా పాపాలను క్షమించి మా అందరికీ కూడా ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.